జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం గీతా జయంతి సందర్భంగా గీతా జయంతి విశిష్టతను మరియు భగవద్గీత మహత్యం గురించి తెలుసుకుందాం. హిందువుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత ఆవిర్భవించిన రోజునే గీతా జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర మాస శుద్ధ ఏకాదశి అయిన మోక్షద ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశ సారాంశమే శ్రీమద్ భగవద్గీత. ద్వాపర యుగంలో మహాభారత సమయంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం ప్రారంభమైన సమయంలో కురుక్షేత్రంలో అర్జునుడు ఎదురుగా ఉన్న తన బంధువులు ఆప్తులు అయిన కౌరవులతో యుద్ధం చేయడానికి సందిగ్ధపడినప్పుడు శ్రీకృష్ణుడు కర్తవ్య నిర్వహణ గురించి చేసిన ఉపదేశమే భగవద్గీత. మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం మొదలుకొని 42వ అధ్యాయం వరకు భగవద్గీత